రైట్. ఇక మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీలో టీడీపీ జనసేన కలిసిన అమీతుమీ పోటీ ఉంటుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. మచిలీపట్నంలో వేదికగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అంత సులభం కాదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీని తక్కువ చేసి చూడకూడదన్నారు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబును తక్కువ అంచనా వేయకూడదని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు. టీడీపీతో గతంలో ఉన్న గొడవలను మర్చిపోదామని ఆయన కోరారు. తాను సీఎంను అవుతానా లేదా అనేది గెలిచే సీట్లను బట్టి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది సీట్లను గెలిచాక తేలుతుందన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే తక్కువ సీట్లలో విజయం సాధిస్తామో తెలియదని తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం రేపు విచారించనుందని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.